ఇక రాత్రి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో అయితే వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలైతే జలమయంగా మారిపోయాయి. అటు ములుగు జిల్లా ఏటూరు, నాగారం, అంగపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగిపోయాయి. వరి, అరటి తోటల్లో కూడా వరద నీరు చేరడంతో ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అసలు ఎటువంటి పరిస్థితి ఉంది, జిల్లాల్లో పరిస్థితి ఏంటి, వివరాలు అందించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితిని తెలపడానికి నవీన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. అటు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బసవరాజ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నవీన్ తో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా, అటు ములుగు జిల్లా పరిస్థితి ఏంటి నవీన్? విజయ చంద్రిక, నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ప్రధానంగా ములుగు జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంత ముసురు వాన పట్టుకుంది. భారీ వర్షం లేకపోయినప్పటికీ ముసురు వాన కురుస్తుంది. భూపాలపల్లి జిల్లాలోనూ ముసురు వాన పట్టుకుంది. వరంగల్ నగరంలో ఇప్పటి వరకు వాతావరణం తెరపిగానే ఉంది, కానీ ఇప్పుడే కొంత చినుకులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ములుగు జిల్లాలో ఇంకా వరదలు వీడలేదు. చాలా చోట్ల పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ములుగు జిల్లాలో ప్రధానంగా మంగపేట, కమలాపూర్ మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న 20 సెంటీమీటర్ల పైచిలుకు వర్షపాతం ములుగు జిల్లా, మంగపేట, కమలాపూర్ మండలాల్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా వరద ఉధృతులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు జీడివాగు కావచ్చు, అటు ఎర్రవాగు కావచ్చు, కమలాపురం చుట్టూ ఉన్నటువంటి ఇటు జీడివాగు, అటు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు ఏటూరు నాగారం నుంచి మనుగూరు వెళ్ళేటువంటి కొంత మధ్యలో ఉన్నటువంటి జీడివాగు పొంగడంతో ఈ మార్గం మధ్యలో వాహనాలను నిలిపివేశారు. ఇటు రామన్నగూడెం మీదుగా వాహనాలను దారి మళ్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇక జీడివాగు పరివాహక ప్రాంతాలైనటువంటి మొత్తం కూడా బాగా పొంగడంతో ఆ పరివాహక ప్రాంతాల్లో పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. నీట మునిగి తర్వాత అరటి, వరిచేలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరదలో నిన్న చిక్కుకున్నటువంటి నిన్న సాయంత్రం పశువుల మేపేందుకు వెళ్ళినటువంటి ఒక పశువుల కాపరి, తర్వాత చేపలు పట్టేందుకు వెళ్ళినటువంటి ఒక ముగ్గురు మత్స్యకారులు నిన్న సాయంత్రం తాడ్వాయి మండలం కలువపల్లి వాగులో చిక్కుకొని సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా వాళ్ళు ఇంటికి రాకపోవడంతో అనుమానంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్ళను రాత్రి 11:30 తర్వాత రెస్క్యూ చేసి, అంటే తెల్లవారుజాము వరకు కూడా రెస్క్యూ చేసి ఆ నలుగురిని కూడా కాపాడినటువంటి పరిస్థితి. పాగులో చిక్కుకుపోయినటువంటి దుబారి రామయ్య, ఈయన పశువుల కాపరి, చేపలు పట్టేందుకు వెళ్ళినటువంటి మత్స్యకారులు సాయి కిరణ్, రాంబాబు, పి రాములు, వీళ్ళను కూడా రక్షించారు. వీళ్ళ నలుగురిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సేఫ్గా తీసుకొచ్చాయని కొద్దిసేపటి క్రితమే అధికారులు ప్రకటన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ఇటు కమలాపూర్, మంగపేట మండలాలకు ఇంకా వర్ష సూచన ఉండడంతో ఈ రెండు మండలాలకు కూడా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. మిగతా మండలాల్లో యథావిధిగా పాఠశాలలు కొనసాగుతున్నాయి. అయితే వరద ఉధృతితో కమలాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో బాధితులకు వసతి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మంత్రి సీతక్క కూడా నిన్న కమలాపూర్, మంగపేట మండలాల్లో పర్యటన చేసి వరద ముంపు బాధితులను ఆమె పరామర్శించింది. తర్వాత ఇటు భూపాలపల్లి జిల్లాలో ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. భూపాలపల్లి జిల్లాలో ఇవాళ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉండడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తం ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే మహాదేవ్పూర్, మహాముత్తారం మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాటారం, మేడారం మధ్యలో ఉండేటువంటి పెద్దవాగు పొంగడంతో అక్కడ రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు, మున్నేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల అటు గార్ల దగ్గర ఉన్నటువంటి పాలేరు వాగు పొంగడంతో గార్ల నుంచి ఆ మండల కేంద్రానికి ఇతర గ్రామాలకు కొంత వాహనాలు నిలిచిపోయి రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు, ఇటు గంగారం, కొత్తగూడెం మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన చెరువులు కూడా మత్తళ్ళు పోస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాకాల చెరువు మత్తడి పోస్తుంది. ఇక రామప్ప, లక్నవరం చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండను తలపిస్తున్నాయి. నిన్న లక్నవరం చెరువు కూడా మత్తడి పోస్తూ ఉంది. ఇక జలపాతాలు కూడా ఉగ్రరూపం దాల్చాయి. ములుగు జిల్లాలో ఉన్నటువంటి బొగత జలపాతం, ముత్యాలధార జలపాతం చాలా ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకులను ఎవరిని కూడా అక్కడికి అనుమతించడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పలు జలపాతాలు కూడా ఉప్పొంగడంతో పర్యాటకులను అక్కడికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఓవరాల్గా ఇక వరంగల్లో కూడా కాసేపటి క్రితమే వర్షం ప్రారంభమైంది. ఇవాళ రేపు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం ఉన్నామని చెప్తున్నారు విజయ చంద్రిక.